హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేఖర్ గాడు. ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మనం ఇప్పటివరకు బిగ్ బాస్ గురించి ఇచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా జరిగాయి. సో నిన్నటి ఎపిసోడ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఏం జరిగింది, ఎవరిది తప్పు, ఎలా బాగుంది, ఎలా ఉంది అనేది చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసండి. అండ్ ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తనూజ. ఈవిడ ఏవితో వెళ్ళారు. చాలా బాగుంది ఈవిడ మాట్లాడడం కానీ, ఆ ఏవి కానీ అంతా చాలా పర్ఫెక్ట్గా చూడడానికి చూడముచ్చటగా ఉంది. చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసి ఫ్లోరస్ సైని. ఈవిడ ఏవి ప్లస్ సాంగ్తో వెళ్ళారు. చాలా బాగుంది, సాంగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఏవి అయితే చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ ఈవిడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పింది. ఆ ప్రాబ్లమ్స్ అక్కడ వరకే ఉంచాలి. లేదని బిగ్ బాస్లో కూడా అవే ప్రాబ్లమ్స్ చెప్తే సింపతి అనేది రాదు. ఎందుకంటే బిగ్ బాస్లో మనం చూసేది ఏంటి, గేమ్ చూస్తాం, దాని తర్వాత పెర్ఫార్మెన్స్ చూస్తాం, దాని తర్వాత బిహేవియర్ చూస్తాం. అలాగని బిగ్ బాస్లోకి వెళ్ళాం కదా ఇంకా స్టార్ట్ చేద్దాం అని మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే సింపతి అనేది రాదు. అండ్ చాలామంది సింపతి ఫ్యాన్స్ ఉంటారు, కానీ స్టార్టింగ్లోనే సింపతి అనేది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా అది నెగిటివ్ అవ్వచ్చు. సో దయచేసి ఈవిడ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఆ గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ బట్టి ఆవిడకి ఓట్లు పడితే, ఆవిడకి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఆవిడ పెర్ఫార్మెన్స్ మీద, గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ థర్డ్ వచ్చేసి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అయితే జడ్జెస్ నుంచి అయితే పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళడు, ఓట్లు బట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అండ్ పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ అగ్ని పరీక్షలో చూసాం, చాలా బాగా ఆడాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఓటు బ్యాంక్ ఉంది. అండ్ ఓట్లు బాగా పడ్డాయి కాబట్టి పవన్ కళ్యాణ్ బిగ్ బాస్లోకి వెళ్ళాడు. ఫోర్త్ వచ్చేసి ఇమాన్యుల్ ఏవితో వెళ్ళాడు ఇమాన్యుల్. అండ్ చాలామందికి ఏవీలు వేయలేదండి. కొంతమంది సాంగ్స్, కొంతమందికి డైలాగ్స్, ఇంకొంతమందికి ఏవీలు బట్టి వెళ్ళారు. ఇమాన్యుల్కి అయితే ఏవి వేశారు. ఏవి అయితే చాలా బాగుంది. అండ్ నాకు తెలిసిన అంతవరకు ఇమాన్యుల్ ఒక సెలబ్రిటీ, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న సెలబ్రిటీ. ఈయనకి బయట కూడా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఈయన అందరికీ తెలిసిన ఒక సెలబ్రిటీ కాబట్టి చూద్దాం ఏమవుద్దో బిగ్ బాస్ హౌస్లో. ఈయన ఏవి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫిఫ్త్ వచ్చేసి శ్రేష్ఠ వర్మకి సాంగ్ ప్లస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారండి. ఈవిడ అంతా బాగానే ఉంది, కానీ మన నాగార్జున గారు ఈవిడికి సంబంధించిన కేసు గురించి అంటే బయటికి చెప్పడానికి లాగారు, కానీ ఆవిడ ఓపెన్ అవ్వలేదు. ఆవిడ చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఎవరు కూడా సోషల్ మీడియాకి కనెక్ట్ అవ్వద్దు, అలాగే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోండి, ఎక్కువగా ల్యాగ్ చేయొద్దు, ఎవరిని పట్టించుకోవద్దు అని ఆవిడ కొన్ని విషయాలు అయితే చెప్పింది. చాలా బాగా చెప్పింది. అయితే మన వాళ్ళందరూ ట్రై చేశారు ఆవిడ కేసు గురించి ఏమైనా చెప్తుందేమో అని. చెప్తే పెద్ద లొల్లు అవుతుంది, కానీ ఆవిడకి పెద్ద యూజ్ ఉండదు. సో అది అర్థం చేసుకుని ఆవిడ చాలా బాగా మాట్లాడింది. నాకైతే బాగా నచ్చింది నిన్నటిది. సిక్స్త్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్. మనోడు మామూలుగా ఇవ్వలేదు పెర్ఫార్మెన్స్. నాకైతే చాలా బాగా అనిపించింది నేను మనోడు ఎంట్రీ చూసి. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఎవరినైతే మనోడు డిస్రెస్పెక్ట్ చేశాడో ఆ జడ్జి వచ్చి బిందు మాధవి వచ్చి మనం తీసుకెళ్ళింది. చాలా బాగా అనిపించింది. అదే నాకు అనిపించింది ఏంటంటే, మనం ఎవరినైతే దేకమో వాళ్ళే మన చుట్టూ తిరుగుతారు అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. సో నాకు చాలా బాగా అనిపించింది. మనోడు కూడా అదే చెప్తాడు. అండ్ నామినేషన్లో కూడా మనోడు ఎరగదేస్తున్నాడంట. నేను మీకు ఈరోజు ఈవినింగ్ 3:30, 4కి ఇలా అప్డేట్ ఇస్తాను నామినేషన్స్ గురించి. అండ్ మనోడైతే నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను మనోడు నామినేషన్ గురించి. అండ్ శ్రీజ దమ్ము కూడా గట్టిగా ఇస్తుందంట నామినేషన్లో. ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది. అండ్ నేను ఫుల్ వీడియో చేసి మొత్తం నేను ఈవినింగ్ 3:30, 4కి పెడతాను. అండ్ సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి బర్నీ గారు చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే ఒక గిఫ్ట్ పట్టుకెళ్తాను లోపలికి, పంపిస్తేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అని ఒక న్యూసెన్స్ లాగా ఓవర్ అనిపించింది. మనకు తెలుసు అక్కడ ఏం జరిగినా లోపలికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చారు, ఆ రెమ్యునరేషన్ కానీ మొత్తం అదంతా. నాకు ఏమనిపించింది అంటే, ఇది కొంచెం ఓవర్ అనిపించింది. నాకే కాదు, చాలామందికి ఓవర్ అనిపించింది. కామెంట్లు కూడా పెడుతున్నారు. సో చూద్దాం ఏమవుతుంది బిగ్ బాస్లో మనోడి గురించి. అండ్ ఇంకో విషయం చెప్పాలి మన బర్నీ గారి గురించి. ఈయన మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తి. అండ్ నాగబాబు గారు కూడా ఈయన గురించి ట్వీట్ వేశారు, మనోడికి సపోర్ట్ చేయండి అది ఇది అని. చూడాలి మరి ఏమవుద్దో. అండ్ ఈయనకు కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉందండి. ఈయన నార్మల్ సెలబ్రిటీ అయితే కాదు, చాలా పెద్ద సెలబ్రిటీ. చూడాలి మరి ఏమవుద్దో. అండ్ ఎయిత్ వచ్చేసి రీతూ చౌదరి గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఈవిడ అసలు పేరు వచ్చేసి దివ్య అందరికీ ఉంటుందని ఈవిడ రీతూ చౌదరి అని స్పెషల్గా పెట్టుకుంది. సో ఇదే ఈవిడ గురించి చెప్పడానికి పెద్దగా ఏమైతే లేదు. ఈవిడ కూడా ఒక సెలబ్రిటీయే, మనం ఆల్రెడీ చూసుంటాం చాలా షోస్లో. ఆవిడ మంచి అదే ఏంటి టాలెంట్ చూపిస్తూ ఉంటారు. సో అదే అనమాట. ఈవిడ చూద్దాం ఏం చేస్తారో బిగ్ బాస్లో. అండ్ నైన్త్ వచ్చేసి డిమాండ్ పవన్. మనోడు ఓట్ల ద్వారా ఎంట్రీ ఇచ్చాడు, మామూలుగా ఇవ్వలేదు. చాలా బాగా అనిపించింది మనోడు పెర్ఫార్మెన్స్ అయితే. మనం ఆల్రెడీ
నేను చెప్పాను, నేను ఎక్స్ట్రాగా డీమాన్ పవన్ అయితే వెళ్ళబోతున్నాడని నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. డీమాన్ పవన్ అయితే అగ్ని పరీక్షలో చాలా బాగా ఆడాడు కాబట్టి ఓట్ల ద్వారా అయితే వెళ్ళాడు. సో అది మనవాడికి ఓట్ బేస్ ఉంది కాబట్టి నామినేషన్లోకి వచ్చినా సేవ్ అవుతాడు. మంచి టాలెంటెడ్ కాకపోతే చూడాలి పెర్ఫార్మెన్స్ ఏంటి. ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా మనం ఎవరిని డిసైడ్ చేయలేం. బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుద్ది అనేది మనం చూసుకోవాలి కాబట్టి సో అదనమాట. అండ్ 10th వచ్చేసి సంజన. సంజన ఎవరంటే బిగ్ బాస్ ఫేమ్ సెకండ్ హీరోయిన్. ఈవిడ ఈవిడ ఏజ్ ఎక్కువే, కాకపోతే చూడడానికి అలా ఉండరు. అండ్ ఈవిడ చాలా సాఫ్ట్గా క్యూట్గా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈవిడపై కొన్ని కేసులు ఉన్నాయండి. అవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఈవిడ బిగ్ బాస్కి వచ్చాను అని చెప్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలామందిపై నెగిటివిటీ అనేది చాలా దారుణంగా ఉంది ఈ రోజుల్లో. అదంతా కాదు, నేను ఒక మంచి వ్యక్తి, నేను ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. సో దయచేసి అంటే ఆవిడ చెప్పిన విషయం ఏంటి అంటే, సో దయచేసి ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను నెగిటివ్గా చూడడం మానేయండి, నేనేంటి అనేది ప్రూవ్ చేసుకుంటాను బిగ్ బాస్లో అని ఆవిడ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈవిడికి కూడా ఫ్యాన్ బేస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. చూడాలి మరి ఏం జరుగుద్దో బిగ్ బాస్ హౌస్లో. అండ్ 11th వచ్చేసి రాము రాథోడ్. ఇతను ఒక పాపులర్ సెలబ్రిటీ అండి. అండ్ ఇతను సాంగ్తో అయితే వెళ్ళడం జరిగింది అండ్ సింగింగ్ పెర్ఫార్మెన్స్తో. చూద్దాం మరి ఇతను ఏం చేస్తాడు అనేది. ఇతనికి కూడా ఫ్యాన్ బేస్ అయితే గట్టిగానే ఉంది. చూడాలి మరి ఏమవుద్దో. అండ్ 12th కంటెస్టెంట్ వచ్చేసి దమ్ము శ్రీజ. ఈవిడ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఈవిడ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుద్ది, ఇచ్చి పడేస్తుంది ఎవరికైనా. ఫైట్ చేయడంలో కానీ, టాస్క్లు ఆడడంలో కానీ, మాట్లాడడంలో కానీ ఏదైనా హై లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈవిడపై జడ్జెస్కున్న నమ్మకం ఏంటి అంటే, శ్రీజ దమ్ము హౌస్లోకి వెళ్తే మాత్రం టీఆర్పీ పెరుగుద్ది, అలాగే ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. ఈవిడ ఆడిన టాస్కులకు కానీ ఏదైనా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది అని ఈవిడికి చాలామందికి ఈవిడిపై నమ్మకం అయితే ఉంది. మరి చూద్దాం వీడు ఏం చేస్తుందో అనేది. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈవిడ మీద. మరి చూడాలి ఏమవుద్ది అనేది. అండ్ 13th కంటెస్టెంట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. ఈయనది ఏవి అయితే వేశారండి. ఏవి చూసిన తర్వాత నేనైతే కొంచెం ఎమోషనల్ అయ్యాను. అంటే చాలా బాగా, అంటే కొంచెం బాధ అనిపించింది. ఈయన సర్వైవ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. సో అది ఏం జరుగుద్దో చూడాలి. అండ్ 14th వచ్చేసి ప్రియా శెట్టి. ఈవిడ ఓట్ల ద్వారా వెళ్ళారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఈవిడికి మామూలు ఫ్యాన్ బేస్ లేదండి. ఈవిడ ప్రతి ఒక్కరికి క్రష్ అయిపోయారు అగ్ని పరీక్ష నుంచి. సో ఈవిడికైతే ఈవిడ గురించి చెప్పాలంటే ఈవిడ నామినేషన్లోకి వచ్చినా సరే సేవ్ అవ్వగలదు. ఎందుకంటే ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు ఈవిడికి. నాకు తెలిసి సెలబ్రిటీల కంటే ఈ కామన్ అమ్మాయి ప్రియ చాలా బాగా ఓట్లు అంటే ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు సెలబ్రిటీస్ కంటే ఈ అగ్ని పరీక్ష నుంచి ఎవరైతే కామనర్స్ వెళ్ళారో వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ చాలా మందిలో సెలబ్రిటీస్లో నాకు తెలిసింది సుమన్ శెట్టి గారు, రీతు చౌదరి, ఎమాన్యుల్ గారే. మీరు మిగతా వాళ్ళైతే నాకు చాలా సెలబ్రిటీస్ అని కూడా తెలియదు. అండ్ మన ప్రియా పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా బాగుంది కాబట్టి, బిహేవియర్ కూడా బాగుంది. అగ్ని పరీక్షలో చూశాను కాబట్టి, టాస్కులు బాగా ఆడుద్ది కాబట్టి మనం బిగ్ బాస్లో చూడాలి ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది. అండ్ ఈవిడికైతే ఓట్ బ్యాంక్ ఫుల్గా ఉంది. సో అది ఏం జరుగుద్దో చూడాలి. అండ్ 15th వచ్చేసి ఇక్కడ ట్విస్ట్ అసలు ఏంటి అంటే, మనకి తెలిసినంత వరకు 14 కంటెస్టెంట్సే బిగ్ బాస్ అయిపోయింది. అండ్ సోషల్ మీడియాలో కూడా మనం అదే విన్నాం, మనకు వచ్చిన అప్డేట్ కూడా అదే అనుకున్నాం. కానీ అప్పుడే షో అంతా అయిపోయింది. నాగార్జున గారు వెళ్ళిపోతుంటే శ్రీముఖి పరిగెత్తుకుంటూ వచ్చింది. సార్ ఒక్క నిమిషం ఇంకొకరిని పంపిద్దామని. అందరూ షాక్ అయ్యారు. అది ఈ ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు 14 కంటెస్టెంట్స్ని పంపించాలి 1.0లో. 2.0లో రిమైనింగ్ పంపించాలి ఒక 6గురిని. కానీ నిన్న ఎక్స్ట్రాగా ఒకరిని పంపించారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మర్యాద మనీష్ని. నేనేమనుకున్నానంటే నాగప్రశాంత్ని పంపిస్తారేమో అనుకున్నాను. అండ్ శ్రీముఖికి బదులు అభిజిత్ వస్తాడు అనుకున్నాను. అభిజిత్ వస్తే మాత్రం నాగప్రశాంత్ని డెఫినెట్గా పంపించేవాళ్ళేమో. ఎందుకంటే నాగప్రశాంత్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఈవెన్ మర్యాద మనీష్ కంటే నాగప్రశాంత్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు కాబట్టి నేను వెళ్తాడు అనుకున్నాను. కానీ మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. మర్యాద మనీష్ అయితే నిన్న వెళ్ళడం జరిగింది. శ్రీముఖి ఆయన్ని పంపించడం జరిగింది. అండ్ 2.0లో నాకు తెలిసి నాగప్రశాంత్ వస్తే బాగుండు అనిపిస్తుంది. చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి. సో అది ఇప్పటి వరకు వీళ్ళని కంటెస్టెంట్స్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో మనం నామినేషన్లో చూడబోతాం. అండ్ శ్రీజ దమ్ము అండ్
మన మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అంటే నామినేషన్లో గట్టిగా ఇరదేస్తున్నారంట. మనం ఈ 3:34కి ఇలా ఒక వీడియో అయితే ఫుల్గా నామినేషన్స్ గురించి చెప్పి రిలీజ్ చేస్తాను. సో అది